అరెస్టు వార్తలపై అఘోరి వర్షిని స్పందించారు. తమ జోలికి ఎవరూ రావద్దని, తమను టచ్ చేయాలని ప్రయత్నిస్తే ఆత్మహత్య చేసుకుంటామని చెప్పారు. మేము కేదార్నాథ్ వెళ్ళిపోతున్నాం, జీవితాంతం అక్కడే ఉంటాం, ఇక తెలుగు రాష్ట్రాల్లో అడుగుపెట్టాం అని తెలిపారు. అంతేకాదు, దేశంలో వేరే సమస్యలు లేవా, అంతా తమపై పడ్డారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు అఘోరి మాట్లాడుతూ, మా గురించి ఎందుకు ట్రోలింగ్ చేస్తున్నారు, మా బతికేదో మేము బతుకుతున్నాం, ఉత్తరాఖండ్ వెళ్ళిపోతున్నాం, మా గురించి తప్ప వేరే విషయాలు దొరకట్లేదా, మీడియా మా వెంట ఎందుకు పడుతుంది, మా జోలికొస్తే పెట్రోల్ పోసుకొని మరణిస్తాం, కారుతో సహా చచ్చిపోతాం, 2 ప్రాణాలు పోవటానికి మాపై ట్రోలింగ్ చేస్తున్నవారు, కేసులు పెడుతున్నవారు, విమర్శిస్తున్నవారు కారణం. అసత్య ప్రచారం ఆపండి, మమ్మల్ని ఎందుకు వెంటాడి వేధిస్తున్నారు, మీడియాలోనూ మా గురించి తప్పుగా ప్రచారం చేస్తే ప్రాణాలు వదిలేస్తాం, మేము చెబుతున్నది 100% నిజం అని చెప్పారు. ఇక మొదటి పెళ్లి గురించి మాట్లాడిన వర్షిని అదంతా ఫేక్ అని కొట్టిపారేసింది. ఆధారాలు లేకుండా వచ్చి మొదటి భార్యను అని చెబితే ఎలా నమ్ముతున్నారని ప్రశ్నించింది. అఘోరికి నేనే మొదటి భార్యను, ఇంకెవరూ లేరు, మేమిద్దరం కలిసి సంతోషంగా ఉంటాం, దయచేసి మా దగ్గరకు రావద్దని కోరింది. ఇక తనను బలి చేయబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారం అంతా అబద్ధమని చెప్పింది. ఇక అఘోరి పేరు మీద డబ్బులు వేసిన వ్యక్తి కేసు పెడితేనే చెల్లుతుందని, ఎవరో పెడితే ఎందుకు కేసు అవుతుందని ప్రశ్నించింది. మరోవైపు జోగినులు కూడా అఘోరిపై మండిపడుతున్నారు. యోని పూజలు చేసి డబ్బులు వసూలు చేసిందని, వ్యాపారులను కూడా నమ్మించి ముంచేసిందని ఆరోపిస్తున్నారు. ఇక వారు తెలుగు రాష్ట్రాల్లోకి రాగానే వారిద్దరిని అరెస్టు చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఆశ్రమం పేరిట ఇప్పటికే లక్షల డబ్బులు వసూలు చేశారని, మరిన్ని డబ్బులు కూడా సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.